కాలనీలో అన్నమాట. ఇలా శుక్రవారం కదా, అందుకని కుంకుమ పూజ చేసుకుంటున్నారు. అంతా హడావుడిగా ఉంది చూడండి. అందరూ సదురుకుంటున్నారని నేను మాకు పూజ సామాను వినాయకుడి దగ్గరనే ఇచ్చారంతాను. అందరూ సదురుకుంటున్నారు. ఎందుకంటే అంతా మనము పసుపు గణపతిని అన్నీ చేసుకోవాలి కదా, అన్నీ సదురుకోవాలి కదా. అందుకే హడావిడిగా ఉంది. అందరూ చూసుకుంటున్నారు చూడండి. సంవత్సరానికి 9 రోజులు నవరాత్రులు, రోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తూ చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ. చూడండి ఎంత చక్కను. ఈ 9 రోజులు అందరూ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ అక్కడ సాయంత్రం కాగానే ఎప్పుడు పూజ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి ఎంత చక్కగా అలంకరించుకుంటున్నారో. పిల్లలకైతే ఎంత సంతోషమో. ఎందుకని చెప్పండి, ప్రసాదం గురించి. ఇంకా పూజ స్టార్ట్ అయింది. దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షితాయ నమః. ఇతః ఆసనే ప్రియోగండి. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం తమః, ఓం తమః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం. ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభ ప్రియాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం గంధిన్యై నమః, ఓం ప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం బ్రహ్మరుద్రేంద్ర సేవితాయై నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీ నీలాదేవ్యై నమః, ఓం శ్రీ గోదాదేవ్యై నమః. గణపతి గణపతి మనవాడు, చెవులో గలవాడు. గణపతి గణపతి మనవాడు, గలగల చెవులో గలవాడు. ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గణగణ వస్తుంటాడు. పార్వతి తనయుడు మనవాడు, ప్రమథ గణాలకు మునగాడు. పార్వతి తనయుడు మనవాడు, ప్రమథ గణాలకు మునగాడు. ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గణగణ
అక్షింతలు పూలు తీసుకోండి. జాగ్రత్తగా కింద దీపాలు ఉన్నాయి చూసి నిలబడండి అందరూ కూడా. ప్రదక్షిణాలు చేయడానికి వస్తే చేయండి, లేదంటే అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తున్నట్టుగా భావించుకోండి. ఓం యానికాయ పాపాన జన్మాంతరకుండాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంఫలః కాయనాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి మమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరీ. అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి రూపిణి దేవి పూజా దివ్య శరణాల బృంద అర్పణం అస్తు. పరస్పై నారాయణాయేతి సమర్పయామి. బోలో మాతా మహారాజ్ఞి. అందరూ కూడా దండం పెట్టుకోండి. అక్కడ అమ్మవారి దగ్గర నుంచి ఒక పువ్వు తీసుకొని కళ్ళగంతం కళ్ళ పెట్టుకోండి. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తిరూపిణి దేవి ప్రసాదం యజమానస్య శిరసా గృహామి. మంచిగా దండం పెట్టుకోండి. చూడండి పూజ అంతా అయిపోయింది చక్కగాను. హారతిగినన్నీ అయిపోయినాయి. అందరూ మంగళారతి చూడండి ఎంత చక్కగా రెడీ చేసుకున్నారో. చూడండి ఇట్లా చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటుంది మనకు. అమ్మవారి తల్లిలాగా ఉంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. కుంకుమ పూజ అయిపోయినాక మంగళారతి ఇది చూడండి. ఆడవాళ్ళు చేసుకునే పసుపు కుంకుమతో చేసుకునే అమ్మవారి కుంకుమ పూజ. చూడండి ప్రసాదాలు అందరికీ ప్రసాదాలు పంచుతున్నారు చక్కగాను. చూడండి మంగళారతి పట్టుకొని అందరు నిల్చున్నారు. విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి. చూడండి అందరూ చక్కగా ఎర్ర చీరలు కట్టుకున్నారు. కట్టుకురమ్మని చెప్పగానే అందరు కట్టుకొచ్చారు. లాస్ట్లో అందరు కూర్చొని అక్కడ ఫోటో దిగామన్నమాట. చూడండి ఈ 9 రోజులు ఒక పండగలాగా ఉంటుంది వినాయకుని దగ్గర. మళ్ళీ తర్వాత దసరా స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నారు అందరూ.
కుంకుమ పూజ చేసుకొని అమ్మవార్లను లాగానే అనుకోవాలి మనం పూజ చేసుకుంటున్నప్పుడు. చూడండి వినాయక చవితికి ఎంత ఆనందమో కదా. ఇలాగానిచ్చి ముగించాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి. గణపతి పోయినట్టు అప్పుడే ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు అందరూ. గణపతిని వెనక పెట్టుకొని ఇందాక ఒక్కపోతున్నట్టున్నారు, వాయిస్ వస్తలేదు అందుకొరకు. పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తా